ఈ సాయంకాలపు వేళలో మనం బైబిల్ స్టడీకి సహాయకరంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. పేజ్ నెంబర్ 48, కొత్త నిబంధనలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అక్కడే 19-20 వచనాలు కూడా చదువుతున్నాను, గమనించండి. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుద్ధానం తర్వాత పరలోకానికి ఎత్తబడే సందర్భానికి ముందుగా శిష్యులతో ఇలాగ అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు సెలవిచ్చిన విధానం మనం ఇక్కడ గమనిస్తాం. అయితే ఈ సువార్తను ఏ విధంగా ప్రకటించాలి అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎలా ప్రకటించాలి అని మనం ఆలోచన చేసినప్పుడు మనము సువార్తను ప్రకటిస్తూ ఉండగా లేదా క్రీస్తును గుర్చిన వార్తను అనేకులకు అందిస్తూ ఉండగా మనల్ని హేతు అడిగేవాళ్ళు ఉంటారు. హేతు అడిగేవాళ్ళు అనగా మనం నమ్మిన నిరీక్షణకు ఆధారాలు అడిగేవాళ్ళు మనకు కనబడతారు. అయితే మనము నమ్మిన నమ్మకం ఏదైతే ఉందో, క్రీస్తును సొంత రక్షకుడిగా మనం అంగీకరించాము, క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి మనకు కలిగిన శుభప్రదమైన నిరీక్షణ ఏదైతే ఉందో, ఈ నిరీక్షణకు కలిగిన ఆధారాలు ఏవి అని కొంతమంది మనల్ని ప్రశ్నించక మానరు. ఈ లోకంలో మనం ఉండగా, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అలాంటి ప్రశ్నలు మన ముందు ఉంచినప్పుడు ఎవరైనా సరే, మన స్నేహితులు అవ్వచ్చు, లేదా మనం ఎక్కడైనా ర్యాండమ్గా ఎవరికైనా సువార్త ప్రకటిస్తూ ఉండగా మీరు నమ్మిన ఈ విశ్వాసానికి గల రుజువు ఏంటి అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర ఉన్న సమాధానం ఏంటి, ఆ క్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం ఎలా వారికి అర్థమయ్యే రీతిలో వివరించగలము అన్న విషయాలను ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. హేతు అడిగే ప్రతి వారికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండమని లేఖనాలు తెలియజేస్తున్నాయి. హేతు అడిగే ప్రతి వారికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండమని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ సిద్ధపాటు మనలో ఉందా లేదా అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేసుకుందాం. మనం నమ్మిన నమ్మకానికి, మనం నమ్మిన విశ్వాసానికి రుజువు ఏంటి అంటే మనము సువార్త ప్రకటించుతున్నప్పుడు మనకు ఎదురైన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని చెప్పగలగడం. మరి అలాగైతే క్రీస్తు యొక్క దైవత్వంను గురించి మనము ఎలా వివరించగలము అని మనం ఆలోచన చేసినప్పుడు అనేక మంది లోకంలో క్రీస్తును దేవునిగా ఒప్పుకొని వారు అనేక మంది ఉన్నారు. ఈ క్రీస్తు మానవుడు మాత్రమే, ఈ క్రీస్తు దేవుడు కాడు అని అనేక మంది మనకు ప్రశ్నలు విసురుతూ ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను నా స్నేహితునికి సువార్త ప్రకటించాలి అని చెప్పేసి నా స్నేహితుడు నన్ను కలిసినప్పుడు రీసెంట్ టైమ్స్లో అతను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, క్రీస్తు మీరు నమ్మిన యేసు ప్రభువు ఎలాగూ దేవుడని నువ్వు నిర్ధారణ చేయగలుగుతావు, ఆయన దేవుడు అనడానికి గల రుజువు ఏంటి అనే ప్రశ్న నా ముందు ఉంచడం జరిగింది. నా ముందు ఉంచినప్పుడు నేను అతనికి ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే, లేఖనాల ఆధారంగా క్రీస్తు యొక్క దైవత్వము యోహాను సువార్త
10వ అధ్యాయము 30వ వచనం. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రిను, ఈ మాటలు చెప్పిన వారు ఎవరు అని గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలుగా మనకి కనబడతాయి. తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు. పాత నిబంధన ఆధారంగా తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు. మరి యెహోవా దేవుడైతే నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. అంటే యేసు ప్రభువు తన్ను తాను దేవునితో సమానత్వంగా చెప్తూ ఉన్నాడు. అంటే హీఈస్ కాలింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్. ఆయన్ను తన్ను తాను ఇమేజ్ ఆఫ్ గాడ్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు నా ఫోటోని చూపించి ఇది నేను అని చెప్తే అది నిజం అవుతుందా కాదా? అది ఖచ్చితంగా ముమ్మాటికి నిజం అవుతుంది. నా ఫోటో నేను అయినప్పుడు మరి అలాగనైతే తండ్రి ఆయన ఏకమై ఉన్నారు అనగా ఒక్కరే ఉన్నారు అని దాని అర్థం. మరి అలాంటప్పుడు తండ్రి ఆయన ఒక్కరే ఉంటే తండ్రి దేవుడైతే ఈయన ఏమవుతాడు? ఖచ్చితంగా దేవుడే అవుతాడు. అంతేకాకుండా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క పరిపూర్ణత అనేది క్రీస్తులో ఉన్నది అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు నేనే దేవుడును అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు అయితే ఈ అపోస్తలుడైన పౌలు ఎవరు? ఈ అపోస్తలుడైన పౌలు ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు యూదుడు. ఈ యూదులు ఎవరు కూడా తండ్రి అయిన దేవుణ్ణి అనగా యెహోవా దేవుణ్ణి తప్ప వేరొకరికి దైవత్వం ఆపాదించరు, వేరొకరిని దేవుడిగా ఒప్పుకోరు. మరి అలాగైతే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని అంటున్నాడు. అనగా దైవత్వాన్ని క్రీస్తుకు ఆపాదిస్తున్నాడు, క్రీస్తుకు దైవత్వాన్ని ఆపాదిస్తున్నాడు, క్రీస్తును దేవుడిగా చూపిస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ వాక్యము ఆదియందు ఉన్నది అన్నట్లుగా మనకు కనబడుతుంది. వాక్యము ఆదియందు ఉంది. ఆదియందు ఉన్న వాక్యము ఎవరి యొద్ద ఉంది అని అంటే దేవుని యొద్ద ఉంది అన్నట్లుగా మనకు కనబడుతుంది. అక్కడే 14వ వచనంలో గమనించినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును అన్న మాట మనం ఇక్కడ గమనిస్తాం. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన వాక్యం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీద అవతరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాడు. మరి అలాగైతే వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమై ఉన్న యేసు ప్రభువు దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను అన్నమాట గమనిస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, ఆయన ఆది నుండి ఉన్నవాడు. దేవునికి గల లక్షణాలు ఏమిటి? ఆది అంతములు లేనివాడు, ఆది నుండి ఉన్నవాడు, సర్వకాలములలో ఏకరీతిగా ఉన్నవాడు, సర్వకాలాలలో ఉన్నవాడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన ఒక మానవుడికి లాగానే ఈ ప్రపంచం చూస్తుంది. కానీ ఈయన ఆది నుండి ఉన్నవాడు అన్న విషయాలు మనకు లేఖనాల ద్వారా అర్థమవుతాయి. ఈయన ఆది నుండి ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇలాగూ మనం ఆలోచన చేసినప్పుడు
ఆ వాక్య రూపి అయిన శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్య నివసించారు. ఆయన ఆది దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన యొక్క దైవత్వము నిరూపణ అవుతుంది. అంతేకాకుండా యోహాను సువార్త 20వ అధ్యాయానికి రండి. ఇరవై 27-28 వచనాలు చదువుతున్నాను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చూచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన పిమ్మట ఆయన పునరుద్ధానం తరువాత శిష్యులకు తను తాను కనపరుచుకున్న విధానం మనకు కనపరుచుకున్నప్పుడు తోమా ప్రభువును సంకోచిస్తున్నాడు. ఈయన ప్రభువా కాదా అని చెప్పి సంకోచిస్తూ ఉన్నప్పుడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము అని యేసుక్రీస్తు ప్రభుల వారు తోమాతో సెలవిచ్చిన విధానం మనం ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ తోమా ఎవరు? ఈ తోమా కూడా శిష్యుడు, అందులో యూదుడు. ఈ తోమా కూడా యూదుడు. యూదుల లక్షణం ఏంటి అని మనం ఇందాక చెప్పుకున్నాం. యెహోవాను తప్ప మరొకరిని దేవుడు అని అంగీకరించరు, మరొకరిని దేవా అని పిలవరు కదా. మరి అలాగైతే కింద తోమా ఏమని సంబోధిస్తున్నాడు చూడండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనను. నా ప్రభువా నా దేవా, ప్రభువా దేవా అని పిలుస్తున్నాడు. ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభుల వారిని దైవంగా భావిస్తూ నా ప్రభువా నా దేవా అని పిలిచిన విధానం మనకు కనబడుతుంది. యూదుడు చస్తే ఇంకొకరిని, యెహోవాను తప్ప చస్తే ఇంకొకరిని దేవా ప్రభువా అని ఒప్పుకోరు. ఇది యూదుల లక్షణం. సో ఇక్కడ రెండవ అపోస్తలుల్లో ఇంకొక శిష్యుడు ప్రభును ఒప్పుకుంటున్నాడు, యూదుడు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వము మరలా నిరూపణ అవుతుంది. అంత మాత్రమే కాకుండా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము 13వ వచనం గమనించండి. 13వ వచనం గమనించండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వబుద్ధితో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ 13వ వచనం స్టార్టింగ్లో మనం గమనించినప్పుడు మహాదేవుడు అన్న ప్రస్తావన తీసుకొచ్చాడు. మహాదేవుడు రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. మహాదేవుడు అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ క్రీస్తును మహాదేవుడు అని ప్రస్తావిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఎవరు? అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో
తీతుకు పత్రిక రాస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారిని మహాదేవునిగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎవరైనా మహాదేవుడు అనగా ఇక్కడ క్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వము కనబడుతుంది మనకు. మహాదేవుడైన దేవుడు. ఓకే, మరి అలా అయితే రండి ప్రకటన గ్రంథంలోకి రండి. 1వ అధ్యాయం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాను ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు అల్ఫాను ఒమేగాను నేనే అని సర్వాధికారి అయిన దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అన్న మాటలు మనకు కనబడతాయి. అల్ఫాను ఒమేగాను నేనే. అల్ఫా ఒమేగా వీటికి అర్థాలు ఏమిటి? అల్ఫా అనగా ఆది, ఒమేగా అనగా అంతం. ఇవి గ్రీక్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫా అంటే ది స్టార్టింగ్, ఏ లెటర్ని ఆల్ఫా అంటారు, జెడ్ లెటర్ని ఒమేగా అంటారు. గ్రీక్ ఆల్ఫాబెట్స్ అన్నమాట ఇవి. సో అల్ఫాను ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారిను అగు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని ఉంది. అల్ఫా ఒమేగా, ఈయన ఎవరు? అల్ఫా అయి ఉన్నాడు. అల్ఫా అనగా ఆది నుండి ఉన్నవాడై ఉన్నాడు. ఈయన ఒమేగా, ఈయనే అంతమై ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అన్నాడు. సకల విధమైన కాలములలో ఉండువాడు, సర్వ అధికారము కలిగిన వాడు, దేవుడు నాకు ప్రభువు అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తుడు పరవాసి అయి ఆత్మవశుడై పరవాసి అయి కొనుక్కోబడిన తర్వాత ఆయన కన్నులతో చూచిన విషయాలను ఆయన ఈ ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్న విషయాలు మనకు తెలిసినవే. దేవుడు పలికిన మాటలు ఆయనకు ఆయనే పలుకుతూ ఉన్నాడు అన్నమాట. నేనే అల్ఫాను, నేనే ఒమేగాను, నేనే ఆదిని, నేనే అంతమును, సర్వ అధికారము కలిగిన వాడును నేనే అని మన ప్రభువు సెలవిస్తున్న విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి. అయితే అంత మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వమును గురించిన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ అని మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. ఇక్కడ చదివిన లేఖన భాగాల్లో మనం గమనించినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒక మానవుని యొక్క కుమారుడు మానవుడైతే దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుని కుమారుడు ఖచ్చితంగా దేవుడు అవుతాడు. మానవుని కుమారుడు మానవుడైనప్పుడు దేవుని కుమారుడు దేవుడు అవుతాడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుండి ఒక శబ్దం రావడము ఇక్కడ గమనించినట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభుల యొక్క వారి యొక్క దైవత్వము మనకు బాగా కనబడుతుంది, నిర్ధారణ అవుతుంది లేఖనాల ఆధారంగా. మరి అలాగైతే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి లోకానికి చాటి చెప్పవలసిన బాధ్యత, లోకానికి వివరించవలసిన బాధ్యత, లోకానికి తెలియజెప్పవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఉన్న ప్రాథమిక బాధ్యత ఏమిటి అంటే పరలోక రాజ్య వ్యాప్తి కొరకు కృషి చేయడం అనేది ప్రాథమిక బాధ్యతగా మనకు కనబడుతుంది. అయితే ఆ ప్రాథమిక బాధ్యతను నెరవేర్చడానికి
కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు అన్న మాటలు మనము మత్తయి సువార్తలో గమనిస్తాం. విస్తారమైన కోత ఉంది, అయితే పనివారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు అన్న విషయాలు మనం ఇక్కడ గమనిస్తాం. అక్కడనే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో ఇలాగ ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు అనగా, ఆనాడు పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, అనగా పరలోక రాజ్య సువార్తను ప్రకటించుట కొరకు తక్కువ మంది ఉన్నట్లుగా తక్కువ మంది జనాలు, అనగా ఆయన శిష్యులు తప్ప, ఆయన తప్ప వేరొకరు లేరు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి ఆనాడు ఎంతమంది ఉన్నవారు? 12 మంది శిష్యులు మాత్రమే. కోత విస్తారంగా ఉంది. దేవుని గురించి, దేవుని జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని ఎరగని వారు అనేక మంది ఉన్నారు. అయితే సువార్తను ప్రకటించడానికి అతి తక్కువ మంది ఉన్నట్లుగా తన శిష్యులతో యేసుక్రీస్తు ప్రభుల వారు సంభాషిస్తున్నట్లు మనకి ఇక్కడ గమనిస్తాం. అయితే ఇలాగూ తక్కువ మంది ఉంటే, ఈనాడు ఇంతమంది మనం ఉండగా మనము పరలోక రాజ్య వ్యాప్తి కొరకు మనవంతు చేయదగిన కృషి చేయవలసిన బాధ్యత ప్రతి విశ్వాసిపైన ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగూ అన్నప్పుడు హేతు అడిగిన వారికి సాత్వికంతో సమాధానం చెప్తూ వారు అడిగిన ప్రశ్నలకు లేఖనాల ఆధారంగా లేదా మనకు తెలిసిన జ్ఞానం మేరకు వారికి క్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థమయ్యే విధంగా వివరించవలసిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాగైతే క్రీస్తు దైవత్వం గురించి లేఖనాలు మాత్రమే సెలవిస్తూ ఉన్నాయి. మరైతే కొంతమంది ఇలాగంటారు, ఈ బైబిల్ గ్రంథం రాసుకున్నది ఎవరు అని అడుగుతారు. ఈ బైబిల్ గ్రంథం రాసిన వారు ఎవరు? రాసుకున్నది మీరే కదా, మీ మతానికి సంబంధించిన వారు కదా. ఒక మత గ్రంథంగా బైబిల్ను సమాజం పరిగణిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ఈ గ్రంథాన్ని రాసుకున్నవారు మీకు అనుకూలంగా మీరు రాసుకున్నారు, ఈ గ్రంథంలో ఉన్న మాటలను మేము ఎలాగూ నమ్మాలి అన్న ప్రశ్న మన ముందుంటే మనం ఇచ్చే సమాధానం ఏమిటి? మన నుండి ఎలాంటి సమాధానం? మనం ఎలాగూ వారిని కన్విన్స్ అయ్యే విధంగా ఎలా వారికి సమాధానం చెప్పాలి? ఏ విధమైన సమాధానం మన నుంచి వారికి వెళ్తే వారు కన్విన్స్ అవుతారు లేదా క్రీస్తుని దేవునిగా ఒప్పుకుంటారు అన్న విషయాన్ని మనము కొద్దిగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఏమిటి అంటే, సర్వ సృష్టిని సృష్టించిన మహాదేవుడు, ఇంత జ్ఞానాన్ని మానవునికి ఇచ్చిన దేవుడు తనను గూర్చిన జ్ఞానాన్ని ఇంత సృష్టిలో నిక్షిప్తం చేసి ఉంటాడా? ఉండడా? ఖచ్చితంగా చేసి ఉంటాడు. అయితే మానవుడు పరిశోధించి పరిశీలన చేస్తే దేవుని యొక్క మహాజ్ఞానము, ఆయన ఉంచిన జ్ఞానము, ఆయన్ను గూర్చి ఆయన ఉంచిన కొన్ని గుర్తులు మనిషికి ఖచ్చితంగా కనబడక మానవు ఖచ్చితంగా కనబడతాయి. ఆ గుర్తులలో ప్రధానమైన గుర్తులు కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే, ఆయన గురించి ఎవరో సాక్ష్యం పలకాల్సిన అవసరం లేదు, ఏ మానవుడు సాక్ష్యం పలకాల్సిన అవసరం లేదు. ఆయన రక్తము ఆయన గురించి సాక్ష్యం పలుకుతుంది. ఆయన రక్తము, ఆయనకు చిందించిన రక్తము ఆయన గురించిన సాక్ష్యం పలుకుతుంది. ఎలా పలుకుతుంది? ఆయన రక్తం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చిందింపబడింది కదా, ఆ రక్తం ఎలాగ సాక్ష్యం పలుకుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, శాస్త్రీయ పరిజ్ఞానము ఈనాడు విస్తారంగా విస్తరించిన రోజుల్లో మనం ఉన్నాం. ప్రతి దానికి శాస్త్రీయమైన రుజువులు ప్రతి ఒక్కరూ అడిగే దినాల్లో మనం ఉన్నాం. వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అనే భావం కలిగిన వాళ్ళు, దైవనీతిని తృణీకరించే వాళ్ళను ఉన్న సమాజంలో మనం ఉన్నాం. అయితే ఈ వైద్య శాస్త్రము లేదా ఈ చరిత్ర ఎలాగూ క్రీస్తును ప్రూవ్ చేస్తుంది అని అంటే, క్రీస్తు యొక్క రక్తము క్రీస్తును గురించిన సాక్ష్యం పలుకుతుంది అన్న మాట నేను ఇలాగ చెప్పాను కదా. క్రీస్తు రక్తము, ఆనాడు చిందింపబడిన క్రీస్తు రక్తము, ఆ శాంపిల్స్ అనేవి ఈనాటికి అలాగే ఉన్నాయి కదా, ఈనాటికి ఆ శాంపిల్స్ అలానే ఉన్నాయి. మరి అలాగైతే రోన్ వాయిట్ అనే శాస్త్రవేత్త, ఈయన ఆర్కియాలజిస్ట్ అన్నమాట.
రోన్ వైట్ ఈయన ఆర్కియాలజిస్టు. ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే ప్రపంచవ్యాప్తంగా చారిత్రకమైన ఆధారాలు ఏమైనా బైబిల్లో ఉన్న విషయాలకు చారిత్రకమైన ఆధారాలు, రుజువులు ఏమైనా ఉన్నాయా అని నిరంతరము పరిశోధనలు చేస్తూ ఉంటాడనమాట. ఈ పరిశోధనలు చేస్తూ ఉన్న సమయంలో ఈ రోన్ వైట్ అనే శాస్త్రవేత్త మందసం కొరకు వెతుకులాట కొనసాగిస్తూ ఉన్న దినాల్లో, దాదాపుగా 1986 సంవత్సరం ఆ కాలంలో ఆయన మందసం కొరకు వెతుకుతూ ఉన్న సమయంలో ఈ మందసం అనేది కల్వరి కొండ, మౌంట్ ఆఫ్ కల్వరి, గొల్గోతా కొండ ఏదైతే, క్రీస్తును సిలువ వేసిన గొల్గోతా కొండ ఏదైతే ఉందో ఆ కొండ యొక్క అడుగు భాగంలో ఈ మందసం అనేది బయటపడడం జరిగింది. ఈ మందసము అక్కడ ఉండడం అనేది గుర్తించారనమాట. గుర్తించినప్పుడు ఆ మందసం మీద నల్లటి రక్తపు మరకలు, ఎండిన రక్తపు మరకలు ఆయన గమనించాడు. ఏమిటిది అని పరిశీలన చేయాలనే ఉద్దేశం కలిగి ఆ నమూనాను సేకరించి ఇజ్రాయెల్ ల్యాబొరేటరీస్లోకి పంపించగా ఆ బ్లడ్ని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురైన సందర్భం అక్కడ నెలకొంది. ఏమిటి అని ఆలోచన చేస్తే, ఏమిటంత ప్రత్యేకత, అంత ఆశ్చర్యానికి ఎందుకు గురయ్యారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు రక్తము, ఆ ఎండిపోయి ఉన్న క్రీస్తు రక్తము ఈనాటికి కూడా సజీవంగా ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సజీవంగా ఉన్నట్లుగా. వాస్తవానికి ఒక మానవుని రక్తము భూమి మీద చిందింపబడితే, లేదా మన శరీరం నుండి బయటికి వచ్చిన తర్వాత మన శరీరానికి వేరే పక్కన పడితే, అది కొన్ని గంటలకు మించి సజీవంగా ఉండే దాఖలాలు ఎక్కడా లేవు. మానవుని రక్తము కూడా సజీవము కానేరదు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము 2000 సంవత్సరాల క్రితం చిందింపబడిన ఆ రక్తము నేటికి సజీవంగా ఎలా ఉంది? ఈయన నిజంగా మానవుడైతే, మానవుడు మాత్రమే అయితే, ఈ సమాజంలో కొంతమంది వారి అభిప్రాయాల ప్రకారం మానవునిగా ఎంచుతారు కదా. సో ఈయన నిజంగా మానవుడైతే ఆయన రక్తం ఎలాగూ సజీవంగా ఉంది? సజీవంగా ఉండటం సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వదు. అంత మాత్రమే కాదు, ఆయన రక్తం సజీవమైనది మాత్రమే కాదు, ఆ రక్తము ఏ మానవ రక్తానికి పోలిక ఉండదు. ఆ రక్తానికి ఏ మానవ రక్తానికి పోలిక అనేది ఉండదు. ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ బ్లడ్. కానీ ఆ బ్లడ్లో ఉండే క్రోమోజోమల్ కౌంట్ ఏదైతే ఉంటుందో, ఒక మానవునికి జన్యుపరమైన క్రోమోజోమ్స్ అనేవి తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తాయి. సాధారణ మానవుని రక్తంలో ఈ సంఖ్య జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది. ఈ సంఖ్య క్లియర్గా వినండి. ఒక మానవుడి రక్తంలో తల్లిదండ్రుల నుండి సంక్రమించే క్రోమోజోమ్లు ఎన్ని అంటే, తల్లి నుండి 23 క్రోమోజోమ్లు వస్తాయి, తండ్రి నుండి 23 క్రోమోజోమ్లు వస్తాయి. అందులో 22 వచ్చేసి ఆటోజోమ్స్ అంటారు. తండ్రి నుంచి వచ్చే 22 ఆటోజోమ్స్. తల్లి నుంచి ఒక క్రోమోజోము, తండ్రి నుంచి ఒక క్రోమోజోమ్ అనేది బిడ్డకు రావడం జరుగుతుంది. ఈ క్రోమోజోమ్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, శారీరక నిర్మాణం అనేది వంశపారంపర్యంగా ఎలాగ ఉండాలి అన్న ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్రోమోజోమ్స్లో ఉంటుంది. అయితే క్రీస్తు రక్తాన్ని పరిశీలన చేసినప్పుడు క్రీస్తు రక్తంలో తేలిన విషయం ఏంటి అని అంటే, క్రీస్తు రక్తంలో 24 క్రోమోజోమ్లు మాత్రమే ఉన్నాయి. క్రీస్తు రక్తంలో ఉన్న క్రోమోజోమల్ కౌంట్ కేవలం 24 క్రోమోజోమ్లు. అయితే 24 క్రోమోజోమ్లు ఉన్న ఒక మనిషి, 24 క్రోమోజోమ్స్ ఒక మనిషి రక్తంలో ఉంటే 24 క్రోమోజోమ్స్ మాత్రమే తన తల్లిదండ్రుల నుండి తన వంశపారంపర్యంగా అతనికి సంక్రమిస్తే మానవుడు భూమి మీదకి అడుగుపెట్టుట అసాధ్యం. అకార్డింగ్ టు మెడికల్ డేటా భూమి మీదకి మానవుడు అడుగు పెట్టడం అనేది అసాధ్యమైన విషయం. ఎందుకు అంటే ఆర్గాన్ ఫార్మేషన్ అనేది జరగదు. అవయవాలు అనేవి ఏర్పడడానికి గల ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది లభ్యం అవ్వదు. సో మరి అలాగ జరగనప్పుడు క్రీస్తు ఎలాగూ జన్మించాడు? 24 క్రోమోజోమ్స్ మాత్రమే కలిగిన క్రీస్తు ఎలాగూ భూమి మీద సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ అవయవాలు కలిగిన వాడిగా
ఎలాగ జన్మించగలిగాడు? దానికి ఆధారాలే లేఖనాలు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆ కుమారుడు లోకరక్షకుడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. కన్యకకు మాత్రమే క్రీస్తు జన్మించినవాడు, పరిశుద్ధ ఆత్మ మూలంగా జన్మించినవాడు అనడానికి రుజువు ఏమిటి అంటే, ఈ 23 క్రోమోజోమ్లు కేవలం అవయవ నిర్మాణానికి మాత్రము సరిపోవు. అయినా అవయవ నిర్మాణము కుదిరింది. ఎలా కుదిరింది? ఆయన యొక్క దైవత్వాన్ని బట్టి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈయన దేవుడు కాకపోతే ఈయన భూమి మీద అడుగుపెట్టుట అసాధ్యం. అంత మాత్రమే కాదు, జెండర్ డిసైడ్ చేసేది ఏ క్రోమోజోమ్ ఏదైతే ఉందో ఆ క్రోమోజోమ్ అనేది మేల్ క్రోమోజోమ్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ ఆడవారిలో ఉండే క్రోమోజోమ్స్ ఏంటంటే ఎక్స్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఎక్స్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ వల్ల జెండర్ డెసిషన్ అనేది పాసిబిలిటీ అవ్వదు. ఓన్లీ ఎక్స్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఒక మానవునికి ఆడవారి నుండి సంక్రమిస్తాయి, తన తల్లి నుండి సంక్రమిస్తాయి. సో అలాగైతే ఈ వై క్రోమోజోమ్ అనేది శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పిన మరొక విషయం ఏంటి అంటే, ఇట్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద హ్యూమన్ సోర్స్. ఇది ఏ మానవునిలో ఇలాంటి వై క్రోమోజోమ్ అనేది ఉండదు. ఇలాంటి జీన్స్ అనేవి ఏ మానవునిలో ఉండవు, ఏ మానవునిలో కనపడవు. ఈ వై క్రోమోజోమ్ ఎక్కడి నుండి వచ్చిందంటే, ఇట్ ఈజ్ ఫ్రమ్ ద హెవెన్, పరలోకము నుండి వచ్చిన వై క్రోమోజోమ్ ఇది. మానవునికి అతీతమైనది భూమి మీద ఉంది అని అంటే ఇట్ ఈజ్ ఫ్రమ్ హెవెన్. భూమి మీద లేనిది భూమి మీద ఉంది అని అంటే అది మరెక్కడి నుండో వచ్చినదని నిర్ధారణ కదా. అయితే క్రీస్తు రక్తము క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇంతకు మించిన సాక్ష్యం క్రీస్తు దైవత్వం గురించి మరేదైనా ఉంటుందా? మరేదీ ఉండదు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం ధ్యానించాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, పాత నిబంధన కాలం ప్రకారము పాప పరిహారార్థ బలి ఏమిటి? జంతువుల రక్తము. సంవత్సరానికి ఒకసారి ఏ ఎడ్లనో కోడెలనో లేదా మేకలను ఒక పశువును వధించి ఆ పశువును పాప పరిహారార్థ బలిగా ఆనాడి యాజకులు, ప్రధాన యాజకులు చేసేవారన్నమాట. పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీయుల పక్షాన పాప పరిహారార్థ బలిగా ఒక ఎడ్లను కోడెలను వధించి వాటి రక్తము ద్వారా వాళ్ళు పాపక్షమాపణను పొందేవారు. అయితే మనం ఇక్కడ ముందుగానే ఆలోచన చేసిన విషయం ఏంటి అంటే, ఈ రౌండ్ వైట్ అనే శాస్త్రవేత్త ఎక్కడ ఈ మందసాన్ని కనుగొన్నాడని చెప్పాం? కల్వరి కొండ ఎగ్జాక్ట్గా క్రీస్తును సిలువ వేసిన ప్రాంతానికి దిగువ భాగం, కొంచెం అటు కాదు కొంచెం ఇటు కాదు, క్రీస్తును సిలువ వేసిన ప్రాంతానికి ఎగ్జాక్ట్గా దిగువ భాగంలో కనుగొన్నారు. అయితే పాత నిబంధన కాలం ప్రకారము ఈ మందసం మీద రక్తాన్ని చిలకరించేవారు కదా. ఈ మందసం మీద రక్తాన్ని చిలకరించేవారు. ఈ మందసాన్ని క్రీస్తు రక్తం కూడా తడిపింది. ఇదే మందసాన్ని క్రీస్తు రక్తం కూడా తడిపింది. ఎలాగంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ ఎక్కిన తర్వాత మిట్ట మధ్యాహ్నపు వేళలో దాదాపుగా చీకటి కమ్మిన దృశ్యం మనకు కనబడుతుంది. 3-3:30 గంటల ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలీ ఎలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అని కేక వేసి ప్రాణాన్ని వదిలిన సందర్భంలో దేవాలయపు తెర చిరగడము, అక్కడున్న రాళ్ళు బ్రద్దలవ్వడము మనం గమనిస్తాం కదా. ఈ విషయాలు మనకు లేఖనాల ఆధారంగా అక్కడ దేవాలయపు తెర చిరిగిందని, అక్కడున్న కొండ మీద ఉన్న రాళ్ళు బ్రద్దలయ్యాయని, అక్కడక్కడ భూకంపాలు సంభవించాయని మనం గమనిస్తాం కదా. ఈ భూకంపం సంభవించిన అదే సమయంలో ఆ కల్వరి కొండ మీద ఉన్న రాతి అడ్డు ఏదైతే ఉందో ఆ మందసానికి, అదిలో క్రాక్ వచ్చిందనమాట. ఆ క్రాక్ వచ్చి ఆ క్రాక్లో నుంచి ప్రవహించిన రక్తమే ఆ మందసం మీద రోన్ వైట్ సేకరించిన రక్తం. ఆ క్రాక్ ఏదైతే ఉందో ఆ క్రాక్లో నుంచి ఇట్లా లోపలికి జారిన రక్తం ఏదైతే ఉందో భూమి లోపలికి, ఆ రక్తమే ఆ మందసం మీద ఉన్న నల్లటి మరక. ఆ మరకని సేకరించి పరిశీలించగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, లేఖనాలు తప్పు కాదు, లేఖనాలకు చారిత్రాత్మకమైన రుజువులు ఉన్నాయి. ఈ లేఖనాలు
వాస్తవాలు, ఈ లేఖనాలు సత్యాలు అన్న విషయాన్ని చరిత్ర ప్రూవ్ చేస్తుంది కదా. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడా ఈ లేఖనాలను సత్యమని నిర్ధారణ చేస్తూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు లేఖనాలు మీరు రాసుకున్నవి కదా, మీకు అనుకూలంగా రాసుకొని ఉంటారు అన్న ప్రశ్నకు ఎక్కడైనా తావు ఉందా? తావు అసలు లేదు. సో ఇలా లాజికల్ సమాధానం, వారికి అవసరమైన సమాధానం, వారికి ఖచ్చితమైన సమాధానం మనం ఇచ్చినప్పుడు వారు క్రీస్తు వైపుకు తిరిగే అవకాశము, లేదా క్రీస్తుని దేవుడిగా అంగీకరించి రక్షణ పొందే అవకాశము ఎంతైనా ఉంది కదా. ఇలా రుజువుపరిచి చెప్పడం ద్వారా, రుజువుపరిచి మనము వారికి సువార్తను అందించడం ద్వారా వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాన్ని మెలకువగలిగి జాగ్రత్తగా వినయముతో విధేయత కలిగి వారికి ఇలాంటి సమాధానాలు మనం ఇచ్చినప్పుడు వారు ప్రభు వైపుకు ఆకర్షించబడే అవకాశాలు అనేకాలు ఉన్నాయి. ఇలాగ నాకు నా స్నేహితునికి మధ్య ఇలాగ సంభాషణ జరుగుతూ ఉండగా నేను ఈ విషయాలన్నిటి ఇదంతా కూడా మా ఇద్దరి మధ్య నడుస్తూ ఉన్న కాన్వర్జేషన్ అనమాట. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ జీసస్ యాజ్ ఎ గాడ్? నువ్వు యేసు ప్రభుని ఎలాగ నువ్వు దేవునిగా నిర్ధారణ చేయగలుగుతావు, ఎలాగ ప్రూవ్ చేయగలుగుతావు? మరి బైబిల్లో ఉన్న విషయాలు మీరు రాసుకున్నవి కదా, మీకు అనుకూలంగా రాసుకొని ఉంటారు, నువ్వు ఎలా చెప్తావు అని అడిగినప్పుడు నేను ఇలాగ ఆన్సర్ ఇచ్చాను. ఈ బైబిల్ గ్రంథము రాయబడిన సంవత్సరాలన్నీ దాదాపుగా 1500 సంవత్సరాల కాలమానంలో రాయబడిన గ్రంథం ఇది కదా. 1500 సంవత్సరాల కాలమానంలో ఎంతమంది భక్తులు రాశారు? దాదాపుగా 40కి పైగా మంది ఆథర్స్ ఉన్నారు ఈ బైబిల్ గ్రంథానికి. 40కి పైగా మంది రాసిన గ్రంథం ఇది. అయితే ఈ గ్రంథము 40కి పైగా మంది వివిధ కాలమానాల్లో, ఒకరు 100 BCలో పుట్టుండొచ్చు, ఒకరు 200 BCలో ఉండి రాసి ఉండొచ్చు, ఒకరు 300 BCలో ఉండి రాసి ఉండొచ్చు, ఒకరు మరొక కాలమానంలో మరొక స్థలంలో వివిధ ప్రపంచాల్లో వివిధమైన చోట్లలో ఉండి రాసి ఉండొచ్చు కదా. వివిధ చోట్లలో ఉండి వివిధ కాలమానాల్లో ఇన్ని సంవత్సరాల్లో ఇంతమంది రాసిన వారు ఒకరికి ఒకరు పరిచయం ఉండే అవకాశం కూడా దాదాపుగా లేదు కదా. ఒకరి ఒకరు తెలిసి ఉండే అవకాశం కూడా దాదాపుగా లేదు. మరి అలా అవకాశం లేనప్పుడు ఆది కాండంలో ఉన్న విషయం ప్రకటన గ్రంథంలో ఉన్న విషయంతో ఎలాగ ఏకీభవించగలుగుతూ ఉంది? ఆది కాండంలో ఉన్న విషయము ప్రకటన గ్రంథంలో ఉన్న విషయంతో ఎలాగ ఏకీభవించగలుగుతూ ఉంది? బైబిల్ అంతటికీ కేంద్రం ఏమిటి? బైబిల్ అంతటికీ కేంద్రము ప్రేమ. ప్రేమ ప్రతి గ్రంథంలో ప్రేమను సపోర్ట్ చేసే విషయాలే ఉన్నాయి కానీ నిరాకరించే విషయాలు ఏవీ లేవు. క్రీస్తు దైవత్వాన్ని ప్రతి గ్రంథము, ఈ 66 పుస్తకాల్లో ఏవైతే ఉన్నాయో ఈ 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకము క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకుంటుంది. నిజమా కాదా? ప్రతి పుస్తకము క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకుంటూ ఉంటే 66 పుస్తకాలలో ఆది కాండము ఒక సమయంలో రాయబడితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకొక గ్రంథం రాయబడి ఉండవచ్చు. కొన్ని వందల సంవత్సరాల పూర్వము, వందల సంవత్సరాల తరువాత జరగబోయే విషయాలు రాయబడి ఉండవచ్చు. ప్రకటన గ్రంథం మనం చూస్తే భవిష్యత్ జ్ఞానం, ప్రకటన గ్రంథం అంతా మనం గమనించినప్పుడు భవిష్యత్ జ్ఞానం. ఈ భవిష్యత్ జ్ఞానము భూత వర్తమాన భవిష్యత్ కాలములకు సంబంధించిన సమాచారం కలిగిన ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం. సో ఎలాంటి ఛాన్సెస్ లేవు ఇది కేవలం కల్పితం అవ్వడానికి. ఇది కేవలం కల్పితం అనడానికి ఎలాంటి అవకాశాలు, రుజువులు కనబడవు. లాజికల్గా ఆలోచన చేస్తే ప్రతి విషయంలోనూ క్రీస్తు యొక్క దైవత్వము, క్రీస్తు యొక్క దైవత్వాన్ని గూర్చిన పరిపూర్ణత మనకు కనబడుతుంది. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ లాజిక్. ఆ లాజిక్ని మనం అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, ఇతరులకు చెప్పే విధానము మనం నేర్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆలోచన చేసే విధానం ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచన చేస్తారు కదా. మనం అందిస్తున్న ఇన్ఫర్మేషను అది నిజమా కాదా అనే ఆలోచన ఖచ్చితంగా చేస్తారు. ఆలోచన చేసినప్పుడు వారు క్రీస్తు వైపుకు మళ్ళుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరి అలాగైతే మరికొన్ని విషయాలు ఏమిటి అంటే ఈ శిలువ శిక్షను గురించిన విషయాలు, క్రీస్తు దైవత్వాన్ని నిరూపణ చేసే శిలువ శిక్షకు సంబంధించిన విషయాలు. ఈ శిలువ శిక్ష కూడా క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపణ చేస్తుంది. ఎలాగో అన్న ప్రశ్న మనలో వచ్చినట్లయితే, శిలువ శిక్ష ప్రపంచంలోకెల్లా అత్యంత క్రూరమైన శిక్షల్లో
ఒకటి కాదు, ఇది ప్రధానమైన క్రూరమైన శిక్ష, ఈ శిలువ శిక్ష అనేది. ఇది రోమా సామ్రాజ్యం నాటి కాలంలో బందిపోటు దొంగలకి, రాజ్యద్రోహులకి, దేశద్రోహులకి, దేశంలో అసాంఘికమైన కార్యకలాపాలు జరిగించిన వారికి, సంఘ విద్రోహ శక్తులకు విధించిన శిక్ష ఈ శిలువ శిక్ష. ఈ శిలువ శిక్ష అత్యంత టార్చరస్ పనిష్మెంట్ ఏదైనా ఉందనంటే ఆ కాలం నాటికి ఈ శిలువ శిక్ష. మరి అలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలాగైతే సిలువ వేశారో, యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవించిన టార్చర్ ఏదైతే ఉందో, ఇలాగూ మరొక మానవుడు సిలువ వేయబడలేదు. అనేక మంది మానవులు సిలువ వేయబడ్డారు, కానీ రోమా సామ్రాజ్య కాలం నుండి మరి ఈ రకమైన టార్చర్ ఏ మానవుడు పొందలేదు. ఏ మానవుడు ఈ రకమైన టార్చర్ని తాళి నిలబడలేడు. నేను ఎలాగూ చెప్తాను అంటే, ఈ విషయాన్ని నువ్వు ఎలాగూ చెప్తావు అని ఆలోచన చేస్తే, క్రీస్తును సిలువ వేసేక ముందు ఆయన్ను కొట్టిన కొరడా దెబ్బలన్నీ 1 తక్కువ 40, 39 కొరడా దెబ్బలని అఫీషియల్ లెక్క. 39 కొరడా దెబ్బలు అనుకుందాము. లుక్ ఎట్ ద రోమన్ ఫ్రాగ్రమ్ ఆనాడు ఉపయోగించిన కొరడా ఎలాగుంది? ఈనాడు మనం చూస్తున్న కొరడాలు తాళ్ళతో ఉంటాయి. ఆనాడు ఉపయోగించిన కొరడా ఎలాగుంది అని అంటే 12 స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. 12 విభాగాలుగా లెదర్ స్ట్రిప్స్ విడిపోయి ఉంటాయి. ఒక కొనకి అటాచ్ అయ్యి 12 విభాగాలుగా లెదర్ స్ట్రిప్స్ అనేవి విడిపోయి ఉంటాయి. ప్రతి లెదర్ స్ట్రిప్కి ఎండింగ్లో ఒక మెటల్ బాల్ ఉంటుంది. గోలీ సైజులో ఉండే మెటల్ బాల్ ఉంటుంది. ఒక మెటల్ బాల్ ఉంటుంది, దానికి ఒక హుక్ ఉంటుంది, 2 హుక్స్ ఉంటాయి. ఒక సర్క్యులర్ హుక్ ఉంటుంది, దానికి అటాచ్ అయిపోయి 2 హుక్స్ ఉంటాయి. ఇలా హుక్స్ ఉంటాయి. సో అలా మనం క్యాల్కులేట్ చేసినప్పుడు 24 హుక్స్ ఉంటాయి. 24 హుక్స్ ఒక కొరడా దెబ్బకి వీపుకు 24 హుక్స్ అంటుకొని లాగినప్పుడు 24 సార్లు లాగితే ఎలా ఉంటుందో ఏదైనా హుక్ పెట్టి వీపు మీద, అలాగూ శరీరం అనేది చీల్చబడుతుంది. సో మనం ఇక్కడ లేఖనాల్లో కూడా గమనిస్తాం కదా, నాగటి చాళ్ళ వలె దున్నబడింది ఆయన వీపు అన్న విషయాన్ని లేఖనాల్లో మనం గమనిస్తాం. సో మరి 39 కొరడా దెబ్బలు, దాదాపుగా 39 కొరడా దెబ్బలు మాత్రమే అనుకుందాం. ఎక్కువ వద్దు, మనకు కౌంట్ పూర్తిగా తెలియదు, కానీ ఎక్కువ వద్దు. ఎక్కువ కొట్టుండొచ్చు మేబీ, కానీ ఎక్కువ వద్దు. 39కి మాత్రమే మనం ఆలోచన చేద్దాం. 24 ఒక్క దెబ్బకి 24 హుక్స్ చొప్పున 39 దెబ్బలకి ఎన్ని హుక్స్ ఉంటాయి? ఎన్నిసార్లు కొట్టుంటే శరీరము చీల్చబడి ఉంటుంది? దాదాపుగా స్పైన్ ఎక్స్పోజ్ అయ్యేంతగా, అంటే వెన్నెముక ఎక్స్పోజ్ అయ్యేంతగా శరీరం మీద, వీపు మీద కండ అనేది లేకుండా దాదాపుగా పెరుక్కొని వచ్చేస్తుంది, పూర్తిగా వేరైపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ గుండా ఒక మానవుడు వెళ్తే ఆ మానవునికి అయ్యే బ్లడ్ లాస్ ఎంత? ఏదైనా గాయం మనకు తగులుతుంది, గాయం తగిలినప్పుడు మనకు ఖచ్చితంగా రక్తం అనేది మన నుండి పోతుంది. రక్తం పోతే ఏదైనా కత్తితో మనం గట్టిగా కోసుకున్నప్పుడు, లేదా ఏదైనా పొరపాటున మనకు కత్తి గట్టిగా తగిలినప్పుడు ఒక ఇన్సిజన్ అనేది ఏర్పడుతుంది. దాని నుండే మనకి ఎంత రక్తం పోతుంది? మరి అలాంటప్పుడు వీపు అంతా నాగడి చాళ్ళ వలె దున్నబడినప్పుడు ఆయనకు పోయిన రక్తం ఎంత పోయి ఉంటుంది? దాదాపుగా లీటర్స్లో పోయి ఉంటుందా? మనకు ఒక 1/2 లీటర్ బ్లడ్ పోతేనే మనకేమవుతుంది? సాధారణ మానవుడికి నీరసం వస్తుంది కదా, ఒక మానవుడు నీరసించిపోతాడు. మరి అలాగైతే 39 కొరడా దెబ్బలు రోమన్ ఫ్రాగ్రంతో, అతి కఠినమైన రోమన్ ఫ్రాగ్రంతో తిన్న తరువాత క్రీస్తు ఎలాగూ నిలబడగలిగాడు? స్పృహ కోల్పోలేదు క్రీస్తు స్పృహ కోల్పోయినట్లుగా ఎక్కడా మనం గమనించము. క్రీస్తు అలాగే సహిస్తూ సిలువను మోసిన విధానమే మనకు కనబడుతుంది. మరి అలాగైతే సామాన్య మానవునికి ఇది సాధ్యమా? దాదాపుగా ఎంత రక్తం పోయి ఉండొచ్చు అని చెప్పేసి నేను చాట్‌జీపీటీని అడిగితే, చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇచ్చిన సమాధానం ఏంటి అంటే 3 నుంచి 4 లీటర్ల బ్లడ్ అనేది పోయి ఉండొచ్చు. రోమన్ ఫ్రాగ్రంతో 39 స్ట్రైక్స్ ద్వారా 3 నుంచి 4 లీటర్ల బ్లడ్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి అది ఇచ్చిన సమాధానం. మరి అలాగైతే 3 నుంచి 4 లీటర్ల రక్తం మన శరీరం నుండి వేరైతే, మన శరీరం నుండి పోతే మనం తట్టుకొని నిలబడగలుగుతామా? మరి క్రీస్తుకి ఎలాగ సాధ్యమైంది? క్రీస్తు ఎవరు? దేవుడు. దేవునికి సాధ్యమైనది సాధ్యం కానిది ఏదైనా ఉందా? ఏదీ లేదు. మరి అలాగైతే క్రీస్తు తాళి నిలబడ్డాడు. ఇంతది మాత్రమే కాదు,
క్రీస్తు మోసిన సిలువ యొక్క భారం ఎంత, సిలువ యొక్క భారం ఎంత అని ఆలోచన చేసినప్పుడు అడ్డకొయ్య దాదాపుగా 50 కేజీలకు లోపుగా, నిలువు కొయ్య 70 నుంచి 90 కేజీలకు లోపుగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తారు. మరి అలాగైతే దాదాపుగా 100 కేజీలు పైమాట, క్రీస్తు మోసిన బరువు 100 కేజీలకు పైమాట. 100 నుంచి 130 కేజీల మధ్యలో ఎంత భారం అనేది మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం, కరెక్ట్గా అయితే తెలియదు. అయితే ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ దట్ 100 కిలోస్ అబోవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇంత రక్తం పోయిన తర్వాత అంతటి భారాన్ని మోయడము సామాన్యమైన మానవునికి అసాధ్యం. సో ఇక్కడ ఏం ప్రూవ్ అవుతుంది? క్రీస్తు యొక్క దైవత్వము, క్రీస్తు యొక్క శక్తి ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. సో క్రీస్తు ఆ సిలువను మోసిన తర్వాత గొల్గోతా కొండపైకి వెళ్ళిన తర్వాత ఆయన్ను సిలువ వేస్తూ ఉంటారు. సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆయనకు చేతులలో కాళ్ళలో చీలలు బిగిస్తారు కదా. ఆయనకు చేతుల్లో చీలలు బిగించినప్పుడు ఈ పోర్షన్లో చీలలు బిగించడం జరుగుతుంది. ఈ పోర్షన్లో ఈ 2 బోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 బోన్స్ మధ్యలో చీల అనేది ఇటుపక్క నుంచి అటుపక్కకు ప్రొజెక్ట్ అయిపోయి వచ్చి కొయ్యకు నాటబడుతుంది. కొయ్యకు నాటబడినప్పుడు ఇక్కడున్న 2 ప్రధాన నాడులు ఏవైతే ఉన్నాయో, ఈ 2 ప్రధాన నాడులు తెగిపోవడం జరుగుతుంది. కంప్లీట్గా తెగిపోతాయి. ఇటుపక్క కూడా అలాగే తెగిపోతాయి. ఏదైనా నరాలు మన శరీరంలో తెగిపోయినప్పుడు లేదా నరాలకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకు కలిగే నొప్పి ఎలా ఉంటుందనంటే అది వర్ణనాతీతం, దాన్ని మనం వర్ణించలేము. మరి అలాగైతే ఇది ఒక ఎత్తు అయితే, క్రీస్తు వేలాడిన ఆ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో వేలాడినప్పుడు గ్రావిటీ పుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. గ్రావిటీ పుల్ మనం ఏదైనా ఒక వస్తువుని పైకి విసిరినప్పుడు అది కిందికి వస్తుంది కదా, ఒక మనిషి చెక్క కొయ్య మీద ఇలాంటి ఇంక్లైన్డ్ పొజిషన్లో ఇలా ఉండే చెక్క కొయ్య మీద కాళ్ళు పెట్టినప్పుడు ఇలా ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుందా రావదా, ఇలా ఫోర్స్ వస్తుందా అవదా, వస్తుంది కదా. కింది భాగానికి ఒత్తిడి అనేది పడుతుంది కదా. ఈ ఒత్తిడి పడినప్పుడు ఏమవుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు చీలలు రౌండ్ ఉండవు. ఆనాడు ఉపయోగించిన చీలలు రౌండ్గా ఉండవు, కొనలు కలిగి ఉంటాయి. 4 ఫేజెస్ కలిగి ఉంటాయి కదా. ఈ 4 ఫేజెస్ కలిగి ఉన్న చీలలు కొయ్యకు నాటబడినప్పుడు ఇట్లా క్రాస్ సెక్షన్లో ఒత్తుకుంటూ ఉంటాయి, గాయానికి ఒత్తుకుంటూ ఉంటాయి. గ్రావిటీ పుల్ ఎప్పుడైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆ హ్యాంగ్ అయ్యే ప్రతి మూమెంట్ కూడా అది వర్ణనాతీతం, నరకానికి మించినదే అని చెప్పవచ్చు. ఆ కలిగే బాధ నరకానికి మించినదే అని చెప్పవచ్చు. హ్యాంగ్ అయ్యేటప్పుడు ఈ చేతుల్లో కొట్టబడిన చీలలు రేడియస్ అండ్ ఉల్నా ఈ రెండు ఎముకల్ని, పై ఎముకని ఒత్తుతూ ఉంటుంది. పై ఎముకని ఏం చేస్తుంది? క్రష్ చేస్తుంది అనమాట. పై ఎముకను క్రష్ చేస్తూ ఉంటే, వేలాడుతూ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పాసేజ్ బాడీ గుండా పోతే ఎలా ఉంటుందో, హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ ఏదైనా కాకి కరెంటు వైర్ మీద వాళ్తే ఏమవుతుందమ్మా? స్పాట్లో చనిపోతుంది కదా. ఒక మానవుడు ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకుంటే ఏమవుతుంది? స్పాట్లో పేలుతాడు కదా. ఎందుకు? ఆ ఎలక్ట్రిసిటీ తాటిని తట్టుకోలేక. దాదాపుగా ఎలక్ట్రిసిటీ పాసేజ్ బాడీ గుండా జరిగితే ఎలా ఉంటుందో ఆ రకమైన షార్ప్ పెయిన్ అనేది నరాలు తెగితే ఉంటుంది. మరి ఇంత శిక్షను ఎలాగ భరించగలిగాడు? సాధారణ మానవుడైతే ఆ నొప్పికి తట్టుకోలేక క్షణాల్లో చనిపోతాడు, లేదా వితిన్ 1 అవర్ లోపే చనిపోతాడు దాదాపుగా. సాధారణ మానవుడైతే కొరడాలతో కొట్టిన దెబ్బలకే దాదాపుగా చనిపోతాడు. ఆయన దైవ స్వరూపుడు కాబట్టే అంతటి టార్చర్ని కూడా భరించగలిగాడు. ఆయన దైవ స్వరూపుడు కాబట్టి, ఆయన మానవుడు కాదు కాబట్టి ఇంత టార్చర్ని భరిస్తూ కూడా ఆయన గురించి ఆయన ఆలోచించినవాడు కాదు, ఆయన గురించి ఆయన చింతించినవాడు కాదు, మన గురించి చింతించిన వాడుగా మనకు కనబడతాడు. యెరూషలేము వీధుల్లో స్త్రీలు ఏడుస్తూ ఉంటే ఆయన ఏమంటాడు?
నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పేసి వాళ్ళకు చెప్పిన విధానం మనకు కనబడుతుంది కదా. ఇది ఒక ఎత్తు అయితే, ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఆర్మ్ స్ట్రెచ్చింగ్ మీరు ఒకవేళ ఒక్కసారి జస్ట్ ఒక చిన్న ప్రయత్నం చేయండి. మీ చేతులను ఇలాగ వెనక్కి మీ చేతనైనంత మటుకు స్ట్రెచ్ చేసి చూడండి. ఒక్కసారి ఇప్పుడే స్ట్రెచ్ చేసి చూడండి, ఇంతవరకు స్ట్రెచ్ చేసి చూడండి. మీకు ఈ పొజిషన్లో బ్యాక్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ విపరీతమైన నొప్పి వస్తుంది. ఒక క్షణం మీరు తాళలేరు. 1 మినిట్ మీరు ఖచ్చితంగా ఉండలేరు. ఈ పొజిషన్లో 1 మినిట్ ఉండలేరు. అయితే వెయిట్ 70 కేజెస్ దాదాపుగా క్రీస్తు వెయిట్ అనుకుందాము. ఒక మోడరేట్ హ్యూమన్ వెయిట్ ఒక 70 కేజెస్ అనుకుందాము. 70 కేజెస్ గ్రావిటీ పుల్ చేస్తూ ఉంటే దాదాపుగా ఈ యాంకిల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో యాంకిల్ బోన్స్ దాదాపుగా డిస్లొకేట్ అయిపోతాయి. లిగమెంట్స్ తెగిపోయి డిస్లొకేషన్ జరుగుతుంది. భుజం జారితే మనకి ఎంత నొప్పి ఉంటుందమ్మా? భుజం జారితే మనకుండే నొప్పి అంతా ఏదైనా వేలాడినప్పుడు ఇట్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఈ పెయిన్ ఉంది, కాళ్ళ దగ్గర పెయిన్ ఉంది. ఆల్రెడీ ఆయన్ని కొట్టారు, ఆయన ఎండలో ఉన్నాడు, మలమల మాడుతున్న ఎండలో ఉన్నాడు, ఆయన ఒంటి మీద అంతా గాయాలే ఉన్నాయి. చర్మము కొంచెం ఉన్నా కూడా, అంటే శరీరంలో చర్మం అనేది పూర్తిగా ఏమీ వేరై ఉండదు. చర్మం కొంచెం ఉన్నా ఎండ తీవ్రతకి ఖచ్చితంగా చెమట పడుతుందా? చెమట ఖచ్చితంగా పట్టినప్పుడు ఆ చెమట గాయం గుండా ప్రవహిస్తూ ఉండగా మన చెమటలో లవణాలు ఉంటాయి, ఉప్పు లాంటి పదార్థాలు, సోడియం లైక్ ఇలాంటి లవణాలు ఉంటాయి. ఉప్పు గాయం మీద పడితే ఎలా ఉంటుంది? మంటలేస్తుంది కదా. మరి చెమట పట్టుంటుంది కదా, ఖచ్చితంగా మిలమల మాడుతూ ఉన్నప్పుడు చెమట పట్టుంటుంది కదా. ఆ చెమట పడుతూ ఉండగా ఆయన దేహం మాడుతూ ఉంది. ఒక పక్క ఈ నొప్పి భరించలేకపోతున్నాడు. 9 గంటలు, దాదాపుగా 9 గంటల సమయంలో సిలువకి ఎక్కించారు. 3:30 ప్రాంతం వరకు ఆయన వేలాడుతూనే ఉన్నాడు. అనగా దాదాపుగా 6:30 గంట సమయం సిలువలో ఆయన వేలాడాడు. అయితే సిలువ ఎక్కిన మొదటి 10 నిమిషాల్లో ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సిలువ ఎక్కిన మొదటి 10 నిమిషాలు మాత్రమే ధ్యానిద్దాం. మొదటి 10 నిమిషాల్లో ఏమవుతుందనంటే గ్రావిటీ పుల్ వల్ల వెయిట్ డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది. డౌన్వర్డ్గా యాక్ట్ అయినప్పుడు షోల్డర్లో లెగమెంట్స్ డిస్లొకేట్ అవుతాయి. డిస్లొకేషన్ మాత్రమే జరుగుతాయి, విరగదు, డిస్లొకేషన్ జరుగుతాయి. లేఖనాల ఆధారంగా క్రీస్తు శరీరంలో ఏ ఎముక కూడా విరవబడలేదు. అయితే ఎముకల స్థానాన్ని అయితే తప్పాయి, ఏ ఎముక విరవబడలేదు. ఇది క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే డిస్లొకేషన్ అనగానే విరిగిపోయింది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది విరగలేదు, డిస్లొకేషన్ జరిగింది. ఈ షోల్డర్స్ 2 కూడా డిస్లొకేట్ అయిపోతాయి. డిస్లొకేట్ అయినప్పుడు ఈ చెస్ట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ అనేది పడుతుంది. ఈ చెస్ట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లంగ్స్ పైన, చెస్ట్ మజిల్స్ పైన ఎక్స్ట్రీమ్ ప్రెజర్ అనేది పడుతుంది. ఈ ప్రెజర్ ఎలా ఉంటుంది అని అంటే దాదాపుగా 1-2 గంటల ప్రాంతానికి మజిల్ పారాలిసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. చెస్ట్ మజిల్స్ అనేవి ప్యారలైజ్ అయిపోతాయి, అనగా తీవ్రమైన నొప్పికి గురవుతాయి. తరువాత పీల్చే ప్రతి శ్వాస ఒకసారి వాయువు తీసుకోవడానికి, ఒకసారి వదలడానికి అది నరకానికి మించిన బాధ అది ఉంటుందన్నమాట. ఇమాజిన్ ఊపిరి పోయేటప్పుడు ఎంతసేపు తనకలాడతారమ్మా ఎవరైనా? 1 నిమిషమా, 2 నిమిషాలా? చనిపోయేటప్పుడు ఎంతసేపు తనకలాడతారు? మహా అయితే 1-2 నిమిషాలు తనకలాడతారు. అది కూడా కష్టం, వీళ్ళనంత త్వరగానే చనిపోతారు. మరి అలాగైతే ఆ చావు బాధని 6:30 గంటల పాటు భరించడం. అలాగని ప్రాణం పోలేదు, ఊపిరి తీసుకోవడానికి సరైన అనుకూలత లేదు. పైగా ఇవన్నీ ఆల్రెడీ దేహమంతా గాయాలతో నిండి ఉంది, చెమట పడుతూ ఉండగా మంట వేస్తూ ఉంటుంది. ఈ నొప్పి షార్ప్ పెయిన్ అనేది ఎలక్ట్రిసిటీ పాసేజ్ లాగా ఉంటుంది. ఇవన్నీ పరిస్థితుల మధ్యలో తాలిన గుండె, అది మానవుని గుండె కానేరదు. ఇవన్నీ పరిస్థితులకు ఓర్చి నిలబడిన గుండె, అది మానవుని గుండె కానేరదు. మానవుని హృదయము, మానవుని మనసు, మానవుని గుండె ఈ బాధను తాళలేదు. ఈ బాధను తాళగలిగిన గుండె ఏదైనా ఉంది అంటే అది ఒక దేవునికి సంబంధించిన గుండె మాత్రమే. దేవుని గుండె మాత్రమే అది తాళగలిగింది. దేవుడు మాత్రమే దీన్ని
తాళగలిగాడు. మరి అలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ పైన ఉన్నప్పుడు ఇద్దరు దొంగలలో ఒక దొంగ ఆయన ఏమడుగుతాడమ్మా? నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతాడా? జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు ఏం చేశాడు? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అభయాన్ని ఇచ్చాడు. ఏ మానవుడికి సాధ్యమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మరొకరి గురించి ఆలోచన చేయడం? నేను అడుగుతాను, ఏ మానవుడికి సాధ్యమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక మానవుని గురించి, ఇంకొక మానవుని క్షేమార్థము, ఇంకొక మానవుని రక్షణ నిమిత్తము ఆలోచన చేయడము మానవ హృదయానికి అసాధ్యమైన విషయం. సో ఇప్పుడు నిర్ధారణ అయిందా? క్రీస్తు దేవుడని నిర్ధారణ జరిగిందా? క్రీస్తు దేవుడేనా? అవును, ఖచ్చితంగా దేవుడే. ఖచ్చితంగా దేవుడే. దేవుడు కాబట్టే మానవ బుద్ధికి అతీతమైన బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు కాబట్టే మానవునికి అతీతమైన శిక్షను భరించగలిగాడు. దేవుడు కాబట్టే ఆయన అంతటి శిక్షను భరించి కూడా తిరిగి మాట్లాడని వాడుగా కనిపిస్తాడు. తిరిగి ప్రేమను మాత్రమే మానవాళికి అందించేవాడుగా కనపడతాడు. మరలాగైతే ఈ క్రీస్తు యొక్క దైవత్వం, ఈ క్రీస్తును దేవుడు కాడు అంటే ఒప్పుకోనగలమా? కాదు కదా. సమాధానం ఇవ్వాలా? వారికి అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం మనకుందా? ఖచ్చితంగా ఉంది. అండ్ ఇంకొక విషయం, వేలాడుతూ ఉండగా దాదాపుగా 3:30 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినప్పుడు ప్రకృతి స్పందించడం మనం గమనిస్తాం. ఆయన తన ప్రాణాన్ని వదిలిపెట్టినప్పుడు, తండ్రికి తన ఆత్మను అప్పగించినప్పుడు ప్రకృతిలో కలిగిన విపరీతమైన మార్పులను మనం గమనిస్తాం. ఈయన సృష్టికర్త కాకపోతే సృష్టి ఎందుకు స్పందించింది? ఈయన సృష్టికర్త కాకపోతే సృష్టి ఎందుకు ఆయన చావును తాళలేకపోయింది? దేశమంతటా చీకటి ఎందుకు కమ్మింది? కొండలు ఎందుకు బ్రద్దలయ్యాయి? సముద్రాలలో ఎందుకు అలజడి కలిగింది? ఈయన దేవుడేనా? ఎస్, హీ ఈజ్ ద గాడ్. దేవుడే. ఆయన దేవుడని ప్రకృతి సాక్ష్యమిస్తూ ఉంది, ఆయన రక్తం సాక్ష్యమిస్తూ ఉంది, ఆయన మోసిన శిలువ సాక్ష్యమిస్తూ ఉంది, ఆయన పొందిన శిలువ శిక్ష సాక్ష్యమిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుడు మానవాళికి అందించిన పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకము సాక్ష్యమిస్తూ ఉంది. మరలాగైతే ఈ సువార్తను, క్రీస్తు దైవత్వాన్ని ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉందా? మనం నమ్మిన నమ్మకానికి ఆధారం ఏంటి అని ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు ఇలాగ సమాధానం మనం ఇవ్వచ్చు. ఎలాగంటే, క్రీస్తు మన కొరకు పుడతాడని ప్రవచింపబడింది, ప్రవచనము నెరవేర్చడానికి క్రీస్తు భూలోకానికి వచ్చాడు అనగా ఆడ ప్రవచనం ఏమైంది? నెరవేరబడింది. క్రీస్తు సిలువ ఎక్కుతాడు అన్న విషయం కూడా ముందుగానే చెప్పబడింది. సిలువ ఎక్కాడు, మరణించాడు. క్రీస్తు తిరిగి లేస్తాను అన్న విషయము ముందుగానే చెప్పాడు, లేచాడు. మరి వస్తానని చెప్పిన క్రీస్తు వచ్చాడు, మరణిస్తానని చెప్పిన క్రీస్తు మరణించాడు, లేస్తానని చెప్పిన క్రీస్తు లేచాడు. మరలా తిరిగి వస్తానన్న క్రీస్తు రాడా? వస్తాడు. ఈ గ్రంథంలో రాయబడిన 3 విషయాలు, ముఖ్యంగా 3 విషయాలు, ఈ 3 విషయాలు సత్యాలైతే క్రీస్తు మరలా తిరిగి వస్తాడు అన్న విషయము సత్యమవుతుంది. ఈ గ్రంథంలో రాయబడిన ఇన్ని విషయాలు వాస్తవాలని నిర్ధారణ అయినట్లయితే ఈ గ్రంథం మొత్తం ఏమవుతుంది? వాస్తవం అవుతుంది కదా. ఈ గ్రంథంలో కల్పన అనేది ఏది కనబడదు, లేదు, ఉండదు. ఇలాగ మనము క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిర్ధారణ చేయగలుగుతాం. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు క్రీస్తు దేవుడా అని అడిగినప్పుడు మనము ఇలాగూ సాత్వికంతో వినయము కలిగి మనకు తెలిసిన జ్ఞానం మేరకు క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిర్ధారణ చేసే విధంగా, వారికి మాటలు చెప్పే విధంగా జ్ఞానాన్ని పెంపొందించుకొని మన ఆత్మీయ జీవితాలకు ఫలితంగా క్రీస్తును నమ్మి రక్షింపబడి బాప్తిస్మం పొంది మనం పొందిన నిత్య జీవానికి బదులుగా క్రీస్తు కొరకు మనం ఏదైనా చేయగలము అన్న విషయం ఏదైనా ఉంది అనంటే ఆత్మల రక్షణ అన్నది మొట్టమొదటి ప్రధానమైన కర్తవ్యం.
క్రైస్తవుని యొక్క ప్రధాన కర్తవ్యము, ప్రధాన లక్ష్యం ఏదైనా ఉంది అని అంటే అది ఆత్మల రక్షణ. మరి ఆత్మల రక్షణ కొరకు పాటుపడే మనస్తత్వం కలిగి క్రీస్తు దైవత్వాన్ని లోకానికి చాటి చెప్పే విషయంలో, క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని అనేకం మనం ఇంకా తెలుసుకొని లోకానికి అర్థమయ్యే విధంగా, లోకానికి ఇది మతం కాదు, ఇది మనసు మార్పిడి, ఇది మతం మార్పిడి కాదమ్మా, ఇది మనసు మార్పిడి అన్న విధంగా క్రీస్తు దైవత్వాన్ని, క్రీస్తు ప్రేమను లోకానికి చాటి చెప్పే వారంగా మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక.